ఏంటండి మీరు? అది మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకుందని నేను సంతోషపడుతుంటే మీరేంటి కొత్తగా మాట్లాడుతున్నారు? నిన్ను మాత్రమే కాదు, అర్చన పెళ్లి విషయంలో ఎవరు తలదూర్చినా మర్యాదగా ఎవరిని సంతోషించేది? నువ్వు సంతోషపడితే సరిపోతుందా? లేకపోతే కూతురు బరువు దించుకున్నానని నేను ఆనందపడితే సరిపోతుందా? దానికంటూ ఓ మనసు లేదా? పెళ్లి మీద పెట్టుకున్న అభిప్రాయానికి విలువ ఒక్కలేదా? విలువిచ్చారు కాబట్టి ఇన్ని తట్టాలని. అయినా దాని విలువలు కాదనడానికి తనకి ఏమన్నా బలవంతంగా పెళ్లి చేస్తున్నావా, లేకపోతే అడుగు తినేవాడికి చేతులు దులుపుకుంటున్నావా? విలువబడ్డం అంటే కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయటం కాదు, చేసుకోపోయే పిల్ల మనసు. నా బిడ్డ ఈ పెళ్లి కాదని మన పరువు తీయాలనో మనల్ని బాధ పెట్టాలనో కాదు. ఎక్కడ అందరి దానికి అరువు కాసి నాశనం అయిపోతాను. దేని ప్రతిష్టను ఆపాదించుకొని ఉన్న కాస్త పరువుని గంగలో కలుపుకుంటావేమో. మన కన్నీళ్ళు చూడలేక, కష్టాలు తట్టుకోలేక గట్టిగా మాట్లాడింది, మొండిగా వాదించింది. అది కాదండి, మీరు చెప్పారు కదా నిన్ను మాట్లాడతాను. అతనికి ఇష్టం తన మనసుకు నచ్చినప్పుడు మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటుంది. అంతేకాని అర్చన్ని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించాలని చూసిన నా కూతుర్ని కట్టదని పెట్టించిన ఈసారికి నన్ను కాపాడగలిగారు. కానీ మరోసారి అవకాశం ఇచ్చేవాను. ఈ రోజు నుండి ఎప్పుడు ఎవరు నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వీలేదు. ఆ భగవంతుడు కరుణించినప్పుడు